పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాకు కేంద్రం ఊరటనిచ్చింది. చద్దాకు జెడ్ కేటగిరీ భద్రతను కేటాయించింది. రాఘవ్ చద్దాకు ప్రాణహాని ఉందని ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. చద్దాకు జెడ్ కేటగిరీ భద్రతను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల రాఘవ్ చద్దాకు సెక్యూరిటీని వెనక్కి తీసుకుంది పంజాబ్ ప్రభుత్వం. ఏప్రిల్ 2న రాజ్యసభ డిప్యూటీ లీడర్ స్థానం నుంచి కూడా ఆప్ తొలగించింది. బీజేపీతో చద్దా టచ్లో ఉన్నారని ఆప్ ప్రచారం చేస్తోంది. ఈ పరిణామంతో ఆప్ ఊహాగానాలకు మరింత బలం పెరిగినట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏ విధంగా చూడాలి? పంజాబ్ ప్రభుత్వం జెడ్+ కేటగిరీ భద్రతను ఉపసంహరించుకోవడం, ఇమ్మీడియట్గా కూడా ప్రాణహాని ఉందనేటువంటి ఒక ఇంటెలిజెన్స్ సమాచారంతో కేంద్రం జెడ్ కేటగిరీ భద్రతను కల్పిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం, రాజకీయ పరంగానే ఈ అంశాన్ని చూస్తున్నారు అనేటువంటి మాట ఏంటి, ఏ విధంగా ఉండబోతుందంటారు? మురళి, ఆప్ అగ్రనేతగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ వర్సెస్ ఎంపీ రాఘవ్ చద్దా మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. అవి రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే గతంలో లిక్కర్ కేసులు జైలుకి వెళ్ళినప్పుడు రాఘవ్ చద్దా కనీసం నైతిక మద్దతు ఇవ్వలేదు అరవింద్ కేజ్రీవాల్ కంటూ అనేక ఆరోపణలు వచ్చాయి. అయితే ఇక్కడ ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి బయటికి రావడం, ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా సిబిఐ కేసు కొట్టివేయడం, తర్వాత మళ్ళీ సిబిఐ హైకోర్టుకి వెళ్ళడం, ఈ వరుసగా జరిగిన పరిణామాలు, ఈ పరిణామాలపై ఎక్కడ కూడా రాఘవ్ చద్దా అటు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఇటు బీజేపీని కానీ విమర్శించిన పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఏకంగా ఏదైతే కేంద్రం పార్లమెంట్ లో కూడా రాఘవ్ చద్దా కొన్ని అంశాలు మాట్లాడారు. ఆ అంశాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం. ఒకవైపు రీఛార్జ్ అంశం కావచ్చు, మరోపక్క ఎయిర్పోర్ట్ లో సౌకర్యాలు కావచ్చు, ఎయిర్పోర్ట్ లో టీ కావచ్చు, కొన్ని ఏవైతే రాఘవ్ చద్దా కొన్ని సమస్యలు ఏవైతే పార్లమెంట్ లో లేవనెత్తారో ఆ లేవనెత్తిన సమస్యలకు బీజేపీ సానుకూలంగా స్పందించడం కూడా ఆప్ లో ఒక ఆగ్రహం కట్టలు తెచ్చుకుందని చెప్పారు. నేరుగా ఆప్ డిప్యూటీ రాజ్యసభ ఉపనేత పదవిని తొలగించారు. మరోపక్క ఏదైతే పంజాబ్ ప్రభుత్వం భగవంత్ మాన్ సింగ్ సీఎం గా ఉన్నారు పంజాబ్ లో ఆప్ పార్టీ నుంచి, ఆయన నేరుగా జెడ్+ కేటగిరీ ఉన్న భద్రతను తొలగించారు. ఈ భద్రతను తొలగించడంతో ఈ వివాదం చిలికి మరోసారి గాలికి వానైందని చెప్పొచ్చు. ఏదైతే ఆప్ ఎప్పుడైతే నేరుగా రాఘవ్ చద్దాకు సెక్యూరిటీ తొలగించిన నేపథ్యంలో కేంద్రం వెంటనే స్పందించింది. రాఘవ్ చద్దాకు జెడ్ కేటగిరీ భద్రత ఇచ్చింది. హోంమంత్రి అమిత్ షా నేరుగా ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ ప్రధానంగా ఆప్ ఎప్పటి నుంచి ఆప్ నేరుగా అరవింద్ కేజ్రీవాల్ నేరుగా చద్దాపై వ్యాఖ్యలు చేస్తున్నారు. చద్దా ఎంపీనే కాకోకుండా ఇటు ఢిల్లీ, అటు హర్యానా, ఇటు పంజాబ్ రాష్ట్రాల్లో కీలకంగా వ్యవహరించారు. గతంలో ఆయన ఎన్నికల స్ట్రాటజిస్ట్ గా చేశారు. ఆ పార్టీకి గెలవడానికి తీవ్రంగా కృషి చేశారు. అదే కాకుండా ఎన్నికల స్ట్రాటజీనే కాకుండా నేరుగా ఏదైతే కొన్ని అంశాలు నేరుగా బీజేపీని ఇరుకులో పెట్టేలాగా ఆయన గతంలో వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు ఏదైతే ఆప్ ఆయన్ను ఉపనేత పదవి తొలగించిన తర్వాత ఆయన ప్రధానమంత్రి మోడీపై చేసే ట్వీట్లు కూడా తొలగించారు. ఆయన బీజేపీ వైపు చూస్తున్నారనే ఒక ప్రచారం నడుస్తుంది. మరోపక్క ఆయన ఏదైతే రాఘవ్ చద్దా సెక్యూరిటీ తొలగించిన మరుక్షణం కేంద్రం వెంటనే ఆగమేఘాల మీద స్పందించడమే కాక నేరుగా జెడ్ కేటగిరీ భద్రత ఇవ్వమని హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. మురళి, అంటే ఆప్ చేస్తున్నటువంటి ప్రచారానికి ప్రస్తుతం బలం చేకూరినట్టేనా? అంటే మేము చెప్పిందే నిజం, భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని కాదు, భారతీయ జనతా పార్టీ వైపే రాఘవ్ చద్దా ఉన్నారు, మా పార్టీలో ఉంటూ ఆ పార్టీకి వంత పాడుతున్నారని రకరకాలుగా చేస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, ప్రచారాలు కావచ్చు, బలం చేకూరినట్టేనా? మరి ఎప్పుడు ముహూర్తం ఖరారవుతుంది అనేటువంటి మరొక కోణం కూడా వస్తుంది కదా, దీన్ని ఎలా చూడాలి కిరణ్? మురళి, దేశవ్యాప్తంగా రాఘవ్ చద్దాకు విపరీతమైన ఫాలో చేస్తున్నారు. ఆయన విపరీతమైన ఇన్ఫ్లుయెన్సర్ అని కూడా చెప్పచ్చు. అంతేకాకుండా ఆయనకున్న నాలెడ్జ్కి, ఆయనకున్న అపార టాలెంట్ ని చూస్తే ఆప్ ఎన్నికల బాధ్యతలపై చెప్పింది. ఐఐటి స్టూడెంట్, అదేవిధంగా ఇటీవల ఆయన లవ్ మ్యారేజ్, హీరోయిన్ పరిణీతి చోప్రాను లవ్ మ్యారేజ్ చేస్తున్నారు. అయితే గతంలో ఏదైతే ఆప్ విజయానికి రాఘవ్ చద్దా తీవ్రంగా కృషి చేశారు. అలాంటి రాఘవ్ చద్దా పైన అరవింద్ కేజ్రీవాల్ రోజు రోజుకు విపరీతమైన ద్వేషం పెంచుకున్నారంటూ ఒకవైపు ప్రచారం నడుస్తుంది. మరోపక్క రాఘవ్ చద్దా లేవనెత్తిన సమస్యలను బీజేపీ అడ్రస్ చేయడంతోనే ఆప్ లో ఒక అనుమానం వచ్చింది. ఇక్కడ ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ తర్వాత ఆప్ లో మనీష్ సిసోడియా తర్వాత
రాఘవ్ చెద్దా కీలకమైన నేత. ఇలాంటి నేతను నేరుగా ఆపు రాజ్యసభ ఉపనేత పదవి నుంచి తొలగించడం కాక ఏకంగా సెక్యూరిటీని కూడా తీసేయడంతో ఈ వివాదం మరింత రాజేసింది. అయితే రాఘవ్ చెద్దా బీజేపీలో చేరతారా లేదా అనే అంశం మనం ఇప్పటికీ చెప్పలేము. ఎందుకంటే నేరుగా ఆపు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రాఘవ్ చెద్దాకు ఆప్ పార్టీ నుంచి సమయం ఇవ్వద్దు అంటే ఆయన మా పార్టీలో లేరు అంటూ రాజ్యసభ చైర్మన్ కి లేఖ రాయడం కూడా కలకలం చూసింది. ఇప్పుడు ప్రస్తుతానికి రాఘవ్ చెద్దా పార్టీలో లేరు అంటూ ఆపు స్వస్థత ఇచ్చినప్పటికీ ఆయనకు ఇండిపెండెంట్ గా ఏదైతే స్వతంత్ర సభ్యునిగా రాజ్యసభ చైర్మన్ సమయం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా రాఘవ్ చెద్దా పార్టీ వీడడం వల్ల ఆప్కు భారీ నష్టం జరిగే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే 3 రాష్ట్రాల్లో ఆయన ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్, మరోపక్క సమస్యలను దేశవ్యాప్తంగా ఆయా సమస్యలను ఎప్పటికప్పుడు పార్లమెంట్ లో ప్రస్తావిస్తున్నారు. ఆయనకంటూ ఒక ఇమేజ్ ని తెచ్చుకోవడమే కాకుండా ఒక బలమైన ఇన్ఫ్లుయెన్స్ గా తయారు. ఏదైతే ఒక సమస్యను ప్రస్తావిస్తే అది పార్లమెంట్ లో ఆ సమస్యకు కేంద్ర ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన పరిస్థితి, కొన్ని సమస్యలకు నేరుగా సమస్యలను పరిష్కరించే పరిస్థితులు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే రీఛార్జ్ అంశం 30 రోజులకు ఉండాల్సిన రీఛార్జ్ 28 రోజులకు ఎందుకు ఉంది? టెలికాం కంపెనీలు ఏవైతే ప్రైవేట్ సంస్థలు ఎందుకు దోపిడీ చేస్తున్నాయి? ఇలా ప్రజల సొమ్మును ప్రైవేట్ కంపెనీలు దోచుకుంటున్నాయంటే ఆయన చేసిన పార్లమెంట్ లో చేసిన అంటే ఈ రెండు పార్టీలు భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ రెండు కూడా రాఘవ్ చద్దా విషయంలో ఒక వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నాయనేటువంటి ఒక కోణం అయితే స్పష్టమవుతుంది కదా. దీనికి సంబంధించి ఏంటి కిరణ్? మురళి, దేశవ్యాప్తంగా బీజేపీ ఎక్కడైతే బలమైన నేతలు ఉంటారో, ఎక్కడైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో, ఎవరి ద్వారా అయితే ఓట్లు వస్తాయో వారిని ఆకర్షించడంలో బీజేపీ మొదటి స్థానంలో ఉంటుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగే సమయంలో కాకుండా ఎన్నికలకు దాదాపు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్న సమయంలోనే బీజేపీ వ్యూహాలు సిద్ధం చేసింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు 2026 ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 23, 29 రెండు విడతలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పైన బీజేపీ 2019 నుంచి టార్గెట్ గా పెట్టుకుని పనిచేస్తుంది. నేడు హోరాహోరీ ఎన్నికలు తలపించారు. బీజేపీ ఏదైనా ఒక వ్యూహం ప్రకారమే ముందుకెళ్తుంది. అందుకు తగ్గట్టు కూడా ఒక 2 నుంచి 3 సంవత్సరాల ముందే బలమైన ప్లాన్ వేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో రాఘవ్ చెద్దా లాంటి లీడర్ ని బీజేపీలోకి ఆహ్వానించడం కూడా దాదాపు లాంఛనం అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతిభావంతులు, వివిధ రంగాల్లో నిపుణులను కూడా బీజేపీ ఆహ్వానిస్తుంది, బీజేపీ అవకాశాలు ఇస్తుంది. నేరుగా వారికి రాజ్యసభ అవకాశాలు ఇచ్చిన పరిస్థితి ఉండదు. ఒకవేళ బీజేపీలో రాఘవ్ చెద్దా చేరే పరిస్థితి అయితే నేరుగా ఆప్ నుంచి వచ్చిన రాజ్యసభ పదవికి కూడా రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రపతి కోటాలో కూడా రాఘవ్ చెద్దాను నేరుగా రాజ్యసభకు పంపించే అవకాశాలు బీజేపీ దగ్గర పుష్కలంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాఘవ్ చెద్దా లాంటి నేత పార్లమెంట్ లో ఉండాలని కోరుకోవాలి. ఎందుకంటే మనలాంటి ఈ సామాన్య ప్రజల తరఫున వాయిస్ వినిపించే నేతగా రాఘవ్ చెద్దాకు ప్రత్యేకమైన స్థానం కల్పిస్తున్నారు. కాబట్టి ఇలాంటి వారు రాజకీయాల్లో కొనసాగాలని కోరుకుంటున్నారు, ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అయితే ఆపు ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందా, భవిష్యత్తులో ఆపు ఏ మేరకు నష్టం జరుగుతుందా అనేది కూడా మనము రాబోయే కాలంలో చూడాలి. మొత్తం రాజకీయంగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఇది ఒక పెద్ద దెబ్బగానే కూడా చూస్తూ ఉన్నారు. రాజకీయాల్లో దీనికి సంబంధించి ఒక రాజకీయ పరమైనటువంటి అంశంగా కూడా దీన్ని చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది అనేది. ఇక రాఘవ్ చద్దాకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించిందని చెప్పాలి. ఇక జెడ్ కేటగిరీ భద్రతనైతే కేటాయించింది. రాఘవ్ చద్దాకు ప్రాణహాని ఉందన్నటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు కేంద్రం ఏ నిర్ణయం తీసుకుందని చెప్తున్నప్పటికీ కూడా రాజకీయ పరమైనటువంటి కోణంలోనే ఈ అంశాన్ని చూస్తూ ఉన్నారు.